హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని నానక్రామ్గూడ లొకేషన్లో ఉన్నామండి. నానక్రామ్గూడ లొకేషన్లో మనకి మై హోమ్ అవతార్ అనుకొని రాజ్పుష్ప ప్రొవెన్సీ అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు, ఇందులో మనకు వచ్చేసరికి 3 BHK లగ్జరీ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. 2335 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉన్న ఫ్లాట్ అయితే సేల్కి ఉందన్నమాట. చూడొచ్చండి, ఓఆర్ఆర్ నానుకొని ఉంటుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి టోటల్ మనకి 23.7 ఎకర్స్లో అయితే ఉంటుందండి. అలాగే ఫ్లాట్స్ కూడా మనకి 3000 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే 2 క్లబ్ హౌసెస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం కూడా రెడీ టు మూవింగ్ తోటి అయితే ఉందన్నమాట. ప్రస్తుతం నేను చూపిస్తున్నది అయితే 16th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉందండి. చాలా హ్యూజ్ సైజ్ అయితే ఇచ్చారనమాట. బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, ఇవంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, కారిడార్ కూడా మనకి 8 feet తోటి అయితే ఉంటుందండి. సో ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా మనకి డ్రాయింగ్ రూమ్ అండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. మనకి 13 x 12.6 feet తోటి అయితే ఉంటుందన్నమాట. ఈ డ్రాయింగ్ రూమ్ సైజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పొజిషన్కి ఇచ్చి మనకి జస్ట్ ఒక 6 months అయితే అవుతుందండి. ఇది వచ్చేసరికి రీసేల్ ఫ్లాట్ అండి, అంటే ఇన్వెస్టర్ షేర్ ఫ్లాట్ అనమాట. చూడొచ్చు, ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. అంటే 17 x 10.5 అయితే ఉంటుందన్నమాట. డైనింగ్ ఏరియా కూడా మనకి 3 బాల్కనీస్ అయితే ఉంటాయండి. సో ఫ్లాట్లో కనుక చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి బిగ్ బాల్కనీ అండి, అంటే 16 x 18 feet అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఇది phase 1లో ఉంటుందండి. పక్కన మనకి phase 2 కూడా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే phase 1 మొత్తం కూడా మనకి పొజిషన్కి అయితే ఇచ్చేసారండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అండి. ఈ ఓపెన్ కిచెన్ కూడా చాలా హ్యూజ్ సైజ్ అయితే ఇచ్చారండి. మనకి 15.2 x 10.6 అయితే ఉంటుందన్నమాట. అలాగే అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా అండి, అంటే వాష్ ఏరియా అనమాట. ఇది 15 wide తోటి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ చూసుకుంటే మనకి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. 2 క్లబ్ హౌసెస్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే డెన్సిటీ ఎక్కువే ఉంటుందండి. మనకి 3000+ ఫ్లాట్స్ కాబట్టి 2 క్లబ్ హౌస్లు అయితే ఇచ్చారండి ఈ కమ్యూనిటీలో. అలాగే ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి. సో ఈ పూజ రూమ్ సైజ్ చూసుకుంటే మనకి 6.2 x 5 అయితే ఉంటుందండి. ఇది నార్త్ ఫేసింగ్లో వాస్తు ప్రకారం కట్టారనమాట పూజ రూమ్ వచ్చేసి. అలాగే పూజ రూమ్ పక్కన వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 15.2 x 13 feet అయితే ఉంటుందండి. ఎవరైతే ఐటీ సెక్టర్కి వెరీ నియర్గా ఉండి క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ చాలా బాగుండాలి, అలాగే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. సో ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 11,500 అయితే పర్ SFT చెప్తున్నారు. అలాగే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా అండి. సో డ్రెస్సింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 9 x 5 అయితే ఉంటుంది. అలాగే టాయిలెట్ సైజ్ చూసుకుంటే 9 x 6 అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ వ్యూ కూడా ఉంటుందండి. చూడొచ్చు, మనకి బాల్కనీ వ్యూ కూడా చూసుకుంటే మనకి 5 feet వైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్ వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. క్లబ్ హౌస్ వ్యూ ఇవన్నీ కూడా మనకి పార్క్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు అండి. వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో హై రేంజ్లో వ్యూ కనపడాలనుకుంటే మనకి 10 to 15 floors కంఫర్టబుల్ అండి. సో ఇది 16th ఫ్లోర్ కాబట్టి మనకి వ్యూ పాయింట్ అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు, ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి, అంటే డ్రాయింగ్ రూమ్కి లెఫ్ట్ అనమాట. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 13 x 12 అయితే ఉంటుందన్నమాట. అలాగే విత్ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంటుందండి. సో ఈ టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 9 x 5 అయితే ఉంటుందండి. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే ఈ చుట్టుపక్కల మీకు అంటే ల్యాండ్లార్డ్ యూనిట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇలాంటి ఫ్లాట్స్ అయితే కనుక మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మీరు వాటి కోసం కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడిప్పుడే అప్రూవల్స్ వచ్చి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఫైనల్గా వచ్చేసరికి ఇది మనకి 3rd బెడ్రూమ్ అండి. సేమ్ సైజే ఉంటుంది. మనకి బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 13 x 12.1 feet అయితే ఉంటుందండి. సేమ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. 9 x 5 సైజ్ తోటే ఉంటుందన్నమాట. ఈ టాయిలెట్ సైజ్ కూడా చూసుకుంటే. అలాగే ఈ ఫ్లాట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. సో ఫ్లాట్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే అందాయి అనుకుంటున్నానండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లాట్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకు అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.